ఈ కుర్రాడు ఇదే కాలేజీలో కంప్యూటర్లో జాయిన్ అయ్యాడు. ఇతను సిగరెట్ తాగలేదని కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. పోసేదాని మీద సిగరెట్తో కాల్చారు. ఇలా కాల్చడం తప్పు కాదు, ర్యాగింగ్ సంస్కృతిలో ఒక భాగం అని మీరు భావిస్తే ఇవాళ ఈ కుర్రాడికి పడిన మచ్చ రేపు మీ అమ్మాయి గుండెల మీద పడవచ్చు, జీవితం మీద పడవచ్చు, ప్రాణాల మీద పడవచ్చు. అయినా ఇదే కంటిన్యూ చేస్తాం అనుకుంటే మీ అందరికీ సారీ చెప్పి వెళ్ళిపోతాను. ఇది ర్యాగింగ్ ఏంటండి? రౌడీయిజం కంటే అన్యాయం సార్. ఇలా చేసి నా కొడుకుల్ని కాల్చి పారేయాలి సార్. అయ్యా, ఆ నా కొడుకులు ఏ నా కొడుకులో కాదు, అందులో మీ కొడుకు ఉన్నాడు. ఏరా, కాలేజీకి చదువుకోమని పంపిస్తే పశువులాగా పంపిస్తే ఇలాంటి వాడిని పంపిస్తే ర్యాగింగ్ అంటే ఇప్పుడు మేము కొట్టిన ఈ దెబ్బలు పోలీసులే కనుక కొట్టుంటే పోలీసులు విద్యార్థుల్ని కొడతారా? పోలీసులు నశించాలి, పోలీసులు డౌన్ డౌన్ అంటూ పోలీసులందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని ఈ పిల్ల విధవలంతా రోడ్డు మీదకి వస్తారు. ఆ తర్వాత రాజకీయ నాయకులు రంగంలో దిగుతారు. వెంటనే తల్లిదండ్రులమైన మేము ధర్నాలు, రాస్తారోకోలు చేసి కంపు కంపు చేస్తాం. వీళ్ళని ఇట్లాగే వదిలేస్తే తీవ్రవాదుల కంటే ప్రమాదంగా తయారవుతారు సార్. అందుకే వెంటనే వీళ్ళని చదువులు మాన్పించి ఊరికి తీసుకెళ్లి పొలాల్లో పనులు చేయిస్తాం సార్. రండ్రా, రండి. తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు పొరపాటు చేయని బుద్ధిగా చదువుకుంటానన్నా. ఇంకెప్పుడు తప్పు చేయని క్షమించనన్నా. సార్, మేము తప్పు చేశాం సార్. ఇంకా లైఫ్ లో ఎప్పుడు ర్యాగింగ్ చేయం. మమ్మల్ని క్షమించండి సార్, మమ్మల్ని క్షమించండి సార్. తలదించుకుని నా కాళ్ళకి దండం పెట్టే బదులు తలెత్తుకుని మీ జూనియర్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరం ఒకటే వీఆర్ ఫ్రెండ్స్ అంటే విద్యార్థి అనే మాటకి విలువ పెరుగుతుంది. ఆ పని చేస్తారా? చేస్తాం సార్. ఒక్క నిమిషం ఆగు. నమస్కారం మాస్టర్. నీ గురించి చాలా విషయాలు సేకరించానయా. ఏంటి మాస్టర్? బాగున్నావా? బాగున్నావా? బాగున్నానండి. నీ గురించి ఓ పబ్లిక్ టాక్ చెప్పాలయ్యా. పబ్లిక్ టాక్? లేడీస్ లో, యూత్ లో, జెంట్స్ లో, తుడిసేవాళ్లలో, ఊడిసేవాళ్లలో, గోడకు రంగులేసేవాళ్లలో, అబ్బో ఒకళ్ళిద్దరు కదా చాలా మంది దగ్గర నుంచి సేకరించాను. నీకు చెప్పాలి ఇప్పుడు. చెప్పండి. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ నా కొడుకున్నాడే, పెద్ద మెంటల్ నా కొడుకురా. అందరికి బ్రెయిన్ బుర్రలో ఉంటది, కొంతమందికి మోకాళ్ళలో ఉంటది. నా కొడుకు ఎక్కడ ఉంటదో. నన్ను తిడతా అనుకుంటున్నావా? ఓరి బూతులు కాదయ్యే, బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఎంటివాడు నగ్గాడు, కిట్టిగాడు అంటారు. అంటే ఏంటి? ఈ అబ్బాయి ఎంటివాడే యాక్ట్ చేశాడురా, నగ్గాడే డాన్స్ చేశాడురా, కిట్టిగాడే ఫైటింగ్ చేశాడురా. అంటే ఏంటి? ఓన్ చేసుకోవడం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అన్నమాట. అలాగే మహేష్ గారు ఎరగదీశాడురా, ఏం ఉతికాడురా. అంటే ఏంటి? నేను లైక్ చేస్తున్నాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు నీ గురించి ఓ చిన్న పోలీస్ టాక్ ఒకటి చెప్పాలయ్యా. పోలీస్ టాక్? చెప్పండి. మన డిపార్ట్మెంట్ లో ఒక కడ్డీ పెట్టుకున్న మహేష్ గా, అబ్బా కడ్డీ అంటే లాఠీ అయ్యా, లాఠీ పట్టుకున్న మహేష్ గాడు జిల్లాకొక్కడుంటే స్టేట్ మొత్తం సూపర్ గడ్డ గడ్డ గడ్డలాడించేస్తాడని చెప్పుకుంటున్నారయ్యా. మాస్టరు, పబ్లిక్ టాక్ చెప్పారు, పోలీస్ టాక్ చెప్పారు, మరి పొలిటికల్ టాక్ ఏంటి? అబ్బో మాస్టరు, మాస్టరు ఏమైంది? కూర్చోండి, కూర్చోండి. మీకు బీపీ ఉందా? లేదు. షుగర్ లేదు. మరి గుండె పట్టుకుంటున్నారేంటి? పాలిటిక్స్ అన్నావు కదయ్యా, ఇటీవరా. అబ్బా అమ్మో, ఇప్పుడు ఎలా ఉంది? పాలిటిక్స్ పేరెత్తే నాకు పావులు జర్లు పాకుతాయో. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నాడు ఆయన. ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటాను నేను. ఈ రాజకీయాల్లో ఉన్నంత చండాలం, మూసీ నది కంపు ఎక్కడ ఉండదయ్యా. ఎప్పుడేం జరుగుతో తెలీదు.
సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని చంపేస్తా, ముక్కలు ముక్కలు కింద నరికేస్తా, వదలను. వాడింక నా కండ్లకు కనపడకూడదు. రే భాష, నువ్వింకా స్ట్రీట్ రౌడీ అనుకుంటున్నావా? మన పార్టీ యూత్ లీడర్ అయ్యా. ఏ పనైనా రాజకీయంగా చేయాలి. ఇంతకే ఆ సే మహేష్ ని కళ్ళ ముందు కనపడకూడదంటావు, అంతే కదా? చెప్పి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అవన్నీ నేను చూసుకుంటా, వదిలే. వాడు పెళ్ళం పిల్లలతో సహా పెట్టే బేడా సర్దుకొని ఈ రోజే వెళ్ళిపోవాలి. నాకు తెలుసు మహేష్, ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడులాగే లగేజ్ కూడా రెడీగా పెట్టాను. నేను రెడీగా ఉన్నాను. లోపల బాబు కూడా రెడీయే. బ్యాలెన్స్ పిల్లలు కూడా రెడీ. దా 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 నువ్వు కూడానా? డాడీ నన్ను కూడా ఎత్తుకో, నన్ను కూడా ఎత్తుకో. పడిపోయాను. అమ్మా, ఇలా నన్ను మాయ చేసే సంవత్సరానికి ఒకసారి అమ్మని చేస్తున్నావు. పెళ్ళైన దగ్గర నుంచి ఈ బట్టల బ్యాగ్ తప్ప ఒక్క సూట్ కేసు కూడా ఓపెన్ చేయలేదు. ఈ లోపలే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మహేష్, నా మాట విని ఈ ఉద్యోగం మానే మా నూరెళ్ళి ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం. పిచ్చిదానా, మనం ఎక్కిన ట్రైన్ ఒకసారి యాక్సిడెంట్ అయిందని లైఫ్ లో ట్రైన్ ఎక్కడం మానేస్తామా? ఎప్పుడు నన్ను మాటల్లో గెలవనిచ్చావు? పద పద. నా తల్లి తెలంగాణ ముద్దు బిడ్డలారా, తెలంగాణ గడ్డ భావి పౌరులారా, మన తెలంగాణ కోటి రతనాల వీణ. అది ఒకప్పుడు. ఇప్పుడేముండేయడ రాళ్ళు రప్పలు బీళ్లు తప్ప ఏమీ లేని బీద. మనం ఇలా బీదలై బీడులై మిగిలిపోవడానికి కారణం ఆంధ్ర పాలకులని మనవ చేస్తా ఉండా. ఈ ఆంధ్రోళ్ళు తెలంగాణ మొత్తాన్ని దోచుకెళ్లిపోయిండ్రు. ఈ దోపిడిని మనం అరికట్టాలి. దోపిడిని మనకు కొనసాగకూడదు. మన హక్కులు మనం దక్కించుకోవాలి. అందుకనే మనం ఎక్కడైనా నడుం బిగించాలి, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలి, కృషి చేయాలి అని కూడా మీకు మనం చేస్తా ఉంటాం. అబద్ధం. ఆంధ్రయ్య దగా పడింది. తెలంగాణను మనం ఎడ్యుకేట్ చేశాం, నాగరికత నేర్పాం, సంస్కృతి నేర్పాం. తెలంగాణలో కోట్లు కోట్లు పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీని డెవలప్ చేశాం. సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసాం. ఇలా ఎన్నో చేశాం. అలాంటిది తెప్పదాటగా ఏరు తగలేస్తారా? అదే ఏరు దాటాక తెప్పదాగలేస్తారా? నేను అడుగుతున్నాను, ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఆంధ్ర వాళ్ళు చెవులే పువ్వుల్లా కనిపిస్తున్నాయా? ఆంధ్ర వాళ్ళు నేర్పిన త్యాగం మరవద్దని తెలంగాణ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రులు నేర్పిన నాగరికత మరవద్దని జ్ఞాపకం చేస్తున్నాను. నేనెన్నో చెప్పాలని వచ్చి మర్చిపోయాను. కానీ వీళ్ళ స్టేషన్ తీసుకెళ్ళు. అమ్మా, మా దేవురు తల్లే కర్నూలండి. సారదే కడప. అంటే రాయలసీమ. రాయలసీమ. ఆపోయా బండి ఆపోయా, ఆపండి బండి. జీపాపోయా స్వామి. జీ బాబు, ఆపో. ఏమైందండి? దిగమ్మా, దిగి చెప్తాను. దిగమ్మా, దిగమ్మా, దిగు. రండి రామ్మా, రండి, రాదండి. రండి. రండి. అరే రే 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 రే, ఇన్నాళ్ళు మౌనంగా ఎలా ఉన్నావు తల్లి? ఎలా భరించావు చెల్లి? ప్రత్యేక రాయలసీమ కోసం ఎందుకు ఉద్యమించలేదు తల్లి? మాకేం అన్యాయం జరిగిందండి? ఏం అన్యాయం జరగలేదా? ఏ టు జెడ్ అన్యాయమే జరిగిందమ్మా. నీ భర్త నిజాయితీ పరుడైన అధికారి. ట్రాన్స్ఫర్లు ఎందుకు జరుగుతున్నాయి? నాన్ లోకల్ కాబట్టి. ఆంధ్ర వాడు కాదు కాబట్టి. తెలంగాణ వాడు కాదు కాబట్టి. అదే మీరు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం సాధించుకుంటే అప్పుడు నువ్వు నీ భర్త కడప కర్నూలులోనే ఉండొచ్చు, అంటే రాయలసీమలోనే ఉండొచ్చు. ఇంకొక కీలక విషయం తల్లి, మేము ఎట్లాగైతే తెలంగాణలో ఉద్యోగాలని తెలంగాణ వాళ్ళకే రావాలని ఉద్యమం చేస్తా ఉన్నామో, అలాగే సెపరేట్ రాయలసీమ వస్తే రాయలసీమలోనే తిరుపతి ఉంది కాబట్టి కోటపైకి రాయలసీమ వాళ్లే పోవాలి. వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకోవాలి, వాళ్ళు మాత్రమే లడ్డూలు తీసుకోవాలి. అది అని డిమాండ్ చేయొచ్చు. అరే, ఎప్పుడైనా మీ వాళ్ళు మీ రాయలసీమ వాళ్ళు కొండ మీదకి పోతే మీకు డైరెక్ట్ గా దర్శనం దొరికిందబ్బా? అవ్వదు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళది తెలంగాణ వాళ్ళది రద్దీ ఎక్కువైంది కాబట్టి. అది 2 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే మీరు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం సాధించుకుంటే రద్దీ తగ్గిపోతుందమ్మా. 2 నిమిషాల్లో దర్శనం దొరుకుతుంది. గర్భగుడిలో గంట ఉండొచ్చు, గుడి బయట కంటుండొచ్చు, కొండపైన వారం రోజులు ఉండొచ్చు, కొండ చుట్టూ వారం తిరగచ్చు, 10 రెట్లు తెచ్చుకోవచ్చు. 9 మందికి పెట్టొచ్చు. మిగతా 1 వాళ్ళకు ఉండొద్దు. మరి 9 5 ఆంధ్రాకి 4 తెలంగాణకి. దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను. 5 తెలంగాణకు రావాలి, 4 ఆంధ్రాకి. ఇక్కడే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. లడ్డూల దగ్గర
ఎక్కడ తిరుమల కొండ, ఎక్కడ ప్రత్యేక రాయలసీమ, ఎక్కడ నా ట్రాన్స్ఫర్? దానికి దీనికి లింక్ ఉందంట్రా? మొదలెట్టింది ఆఖరికి కదా. తిరుమల లడ్డూకి కూడా రాజకీయాలు పులుముతారా? అమ్మో, మీ ఇద్దరి మాటలో జనాలు గాని విన్నారంటే రాష్ట్రం 3 ముక్కలు కాదు, ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ప్రత్యేక రాష్ట్రం అవుతుంది. మిమ్మల్ని వదలరా. పదండి పదండి. ఓ, మో. అంటుంది ముందుకెళ్ళ మీరు ఎక్కడ ఆగాలో, మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. నాకెప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదన్న వంకతో ఇంట్లో సామాన్లు సర్దో, పిల్లల్ని స్కూలుకు పంపించవు, కాఫీ అడిగితే టీ కొట్లోంచి తెప్పిస్తావు, వంట చేయమంటే హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తావు. కానీ బెడ్రూమ్ మాత్రం రెడీ చేస్తుంది. అందుకే కదా మేము ముగ్గురం, మళ్ళీ ఇంకో బాబు మమ్మీ పొట్టలో ఉన్నాడు. చెప్పు డాడీ, అవునా కాదా? చెప్పు డాడీ, చెల్లడుగుతుంది, చెప్పు. చెప్తావా లేదా? లేకపోతే మమ్మీ చెప్పరా? చెప్పేస్తాను. మిమ్మల్ని మీరు మాటలు ఎక్కువైపోయినారా? మీకు ఉండు చెప్తా. ఉండు. భయపడిపోయాను రా. అమ్మో, చిన్న పిల్లలకు ఓటు హక్కు లేదు కాబట్టి సరిపోయింది. ఉంటే భారతదేశ భవిష్యత్తు గంటకో రకంగా మార్చేసేవారు. ఏమోలే, మంచి మంచి లీడర్స్ వచ్చేవాళ్ళేమో. మంగళం. హారతి తీసుకో మహేష్. రాయలసీమ వాస శ్రీ వెంకటేశ. అదేంటే ఏడుకొండల వాస, తిరుమల వాస అని ఉండాలి కదా. తిరుమల ఎక్కడుంది? తిరుపతిలో, తిరుపతి, చిత్తూరులో, చిత్తూరు, రాయలసీమలో. మరి అదే కదా రాశాను. కరెక్టే. ఇన్నాళ్ళు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చిందా అని. ప్రత్యేక రాయలసీమ కోసం పోరాడదామని. తిరుపతి కొండ మా రాయలసీమ సొంతం. తిరుపతి లడ్డు మా రాయలసీమ ప్రజలకి మాత్రమే. కొండ మీద కాటేజీలన్నీ మా రాయలసీమ ప్రజలకే. ప్రత్యేక రాయలసీమ జిందాబాద్, 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 జిందాబాద్. తెలంగాణలో ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి అంటున్నారు. అలాగే తిరుపతి కొండ మీద రాయలసీమ ప్రజలు మాత్రమే గుండు కొట్టించుకోవాలి. ఎలాగైనా కాపాడండి అయ్యా. ఏం పర్లేదమ్మా, మీ ఆయన కరెంట్ షాక్ తో ఎగిరిపట్టడం వల్ల గుండెకి దెబ్బ తగిలింది. హార్ట్ ఆపరేషన్ చేయాలి. జనరేటర్ ఆన్ చేయమని చెప్పండి. ఎమ్మెల్యే మనుషులు వచ్చి జనరేటర్ తీసుకెళ్లారు సార్. నన్ను అడగకుండా ఎలా ఇస్తారయ్యా? ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడని దౌర్జన్యంగా తీసుకెళ్లారు సార్. ఈ విషయం ఆపరేషన్ మొదలు పెట్టక ముందే చెప్పాలి కదా. ఇప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంటి? అర్జెంటుగా కళ్యాణ మండపానికో సినిమా థియేటర్ కో ఫోన్ చేసి తెప్పించండి. డాక్టర్, డాక్టర్, ఆ కరెంట్ షాక్ తగిలిన పేషెంట్ చనిపోయాడు సార్. కొట్టకండి అయ్యా, చెప్తుంటే వినండి. మీకు దండం పెడతామయ్యా. మా వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా ఆ ఎమ్మెల్యే మనుషులు వచ్చి దౌర్జన్యంగా జనరేటర్ తీసుకెళ్లారయ్యా. మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? చేతనైతే వెళ్ళి ఆ ఎమ్మెల్యేని అడగండి అయ్యా. మమ్మల్ని కొడతారెందుకు?